ఇప్పుడు మనందరి యొక్క సమాచారం మీడియా సమాచారమే. మీలాంటి జర్నలిస్టులు ఛత్తీస్గఢ్ ప్రాంతం అంటే ఆ బీజాపూర్ ఏదైతే ఇప్పుడు కర్రగుట్టల ప్రాంతం అంటున్నారో బీజాపూర్ జిల్లాలో ఉన్నటువంటి ఇటు ములుగు జిల్లాలో ఉన్నటువంటి సరిహద్దు 2 రాష్ట్రాల సరిహద్దులో ఉన్నటువంటి ప్రాంతంగా చెప్పబడే ఆ కర్రగుట్టల ప్రాంతంలో ఏదైతే మీడియా అటు ఇటు తెలంగాణ మీడియా వాళ్ళైనా అటు ఛత్తీస్గఢ్ మీడియా వాళ్ళు ఇచ్చే సమాచారం లేకపోతే పోలీసు వాళ్ళు ఇచ్చే సమాచారం లేకపోతే వాళ్ళు ఇచ్చే లీకులను బట్టి మనకు తెలుస్తూ ఉన్నది. ఏది ఏమైనా మేము అంటున్నది ఏంటంటే వాళ్ళు ఏదైతే ఎన్నికలకు ముందు మేము చర్చలు చేస్తాము అని చెప్పిండ్రో ఆదివాసీ నాయకత్వాలతో చర్చలు చేస్తాము, మావోయిస్టులతో చర్చలు చేస్తామన్నారు. ఈ చర్చలు చేయడానికి మీరు మొట్టమొదటి కండిషన్గా కాల్పుల విరమణ ప్రకటించండి. కాల్పుల విరమణ ప్రకటించి చర్చలకు అనుకూలమైన వాతావరణం ఏర్పాటు చేసి చర్చలు జరపడానికి మధ్యవర్తిని ఏర్పాటు చేసుకొని ముందుకు పోతే అప్పుడు ఎంతో కొంత ముందడుగు వేయొచ్చు. అంతకు తప్ప ఈ సమస్యకి పరిష్కారం తుపాకీ కాదు, లేకపోతే ల్యాండ్ మైన్స్ కాదు, లేకపోతే రాకెట్ లాంచర్లు కాదు, డ్రోన్లు కాదు, హెలికాప్టర్లు కాదు, సైనిక బలగాలు కాదు అనేది మనకు అర్థమవుతున్నది. ఇప్పుడు మనం చూసినాం, మనం గతంలో ఈ పాకిస్తాన్ తోటి యుద్ధాలు చేసినప్పుడు, బంగ్లాదేశ్ తోటి యుద్ధాలు చేసినప్పుడు మనం గతంలో సర్జికల్ స్ట్రైక్ చేసిండ్రు. ఎక్కడ చేసిండ్రు? పుల్వామాలో పేరుతోటి చేసిండ్రు. ఇప్పుడు ఒక పుల్వామా పోతే మళ్ళీ ఇప్పుడు ఏమొచ్చింది? పహల్గామ్ వచ్చింది. అంటే అర్థం ఏంటిది? నీ యుద్ధం సమస్యని పరిష్కరించలేదు, నీ యుద్ధం వల్ల సమస్య పరిష్కారం కాలేదు అనేది కదా అర్థమయ్యేది. ఇటువంటి పుల్వామాలు లేకపోతే పహల్గామాలు లేకపోతే ఇంకా ఎన్ని చేసినా కానీ అంతిమంగా చర్చల ద్వారా మాత్రమే పరిష్కారం జరుగుతుంది. బాబ్రీ మసీద్ సమస్య ఎట్లా పరిష్కారమైంది? చర్చల వలన కాదా? తెలంగాణ రాష్ట్ర సాధన ఎట్లా పరిపూర్తి అయింది? చర్చల ద్వారానే కాదా? సంప్రదింపుల వల్లనే కదా. సంప్రదింపులు లేకుండా, చర్చలు లేకుండా ప్రపంచ చరిత్రలో ఎవ్వరు ఎక్కడ కూడా అది తాత్కాలికంగానైనా శాశ్వతంగానైనా పరిష్కారం కనుగొనలేరు. జరగని పని. మేమేమంటున్నామంటే ఇవాళ ఆదివాసీ ప్రాంతాల్లో అక్కడ శాంతి నెలకొల్పాలన్నా, ఆ ప్రజలకి ఇవాళ రాజ్యాంగబద్ధమైన హక్కులు కల్పించాలన్నా భారత రాజ్యాంగంలో ఉన్న 5వ షెడ్యూల్ని అమలు చేయండి, పేసా చట్టాన్ని అమలు చేయండి, 117 అమలు చేయండి, ఐటీడీఏ ద్వారా సంక్షేమ పథకాలు కార్యక్రమాలు చేపట్టండి. అప్పుడు ఆటోమేటిక్గా మావోయిస్టులకి పని ఏంటిది? అక్కడ మావోయిస్టులు ఎందుకుంటారు? అక్కడ అవసరం ఏంటిది? ఆదివాసులకి మావోయిస్టులు అవసరం లేదు, అల్లూరు సీతారామరాజు అవసరం లేదు, బిర్సా ముండా అవసరం లేదు. యుద్ధం వాళ్ళు చనిపోవడం ఎందుకు అవసరం? కేసులు ఎందుకు? జైళ్ళు ఎందుకు? వాళ్ళు కుటుంబాలు ఎందుకు విచ్ఛిన్నం చేసుకోవాలా? ఈ త్యాగాలు ఎందుకు? 5వ షెడ్యూల్ కనుక అమలు చేస్తే, ఆ సంపద పైన కనుక వాళ్ళకి హక్కు ఇస్తే సమస్య ఎక్కడిది? సమస్య ఉంటుందా? ఆ పని చేయకుండా భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వాళ్ళు, భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడుతామనే వాళ్ళు ఇట్లా చేస్తుంటే ప్రపంచం ఇవాళ నివ్వరబోతున్నది. ప్రపంచంలో ఉన్న శాంతిని కోరుకునే వాళ్ళు, ప్రజాస్వామ్యాన్ని కోరుకునే వాళ్ళు, భారత రాజ్యాంగం పట్ల గౌరవం ఉన్న వాళ్ళంతా ఇవాళ నివ్వరబోతున్నారు. దేశం ఎటుపోతున్నది? ఈ దేశం ఎవరిపైన యుద్ధం చేస్తున్నది అని చర్చించుకుంటా ఉన్నారు. భారతదేశ గౌరవం కానీ, రాజ్యాంగం పట్ల గౌరవం కానీ, ప్రజాస్వామ్యం పట్ల గౌరవం కానీ నిలబడాలంటే ఒకరిద్దరు వ్యక్తుల యొక్క ఈగోల కోసము, ఒకరిద్దరు వ్యక్తుల యొక్క మొండితనం కోసము భారత రాజ్యాంగాన్ని మనం కొని చేయొద్దు.